కొన్ని మాటలు చెప్పమంటారా? ఒక్క యోహాను గారే కాదు, ఈ యేసయ్య కోసం శ్రమల పాలైనోళ్ళు, చిత్రహింసలు అనుభవించిన వాళ్ళు బైబిల్లో చాలామంది భక్తులు ఉన్నారు. మీకు చూపిస్తాను చూడండి. అపోస్తలుల కార్యముల పుస్తకం 7వ అధ్యాయము 58వ వచనం. పట్టణపు వెలుపలకి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. క్రీస్తు కోసం, సత్యము కోసం, వాక్యము కోసం, ఆయన సాక్ష్యం కోసం చిత్రహింసలు అనుభవించిన మరొక భక్తుడు ఎవరు తెలుసా? స్టీఫెన్, తెలుగులో స్టెఫను అంటాం. క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నాడని, క్రీస్తు గురించి గొప్పగా నిలబడ్డాడని, దేవుని వాక్యాన్ని, సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా కలిపి చెరపకుండా బోధిస్తున్నాడని వారు హృదయాల్లో మంట పుట్టి, వారు మండిపడి పళ్ళు కొరికి ఆ వాక్యం గురించి వినలేక, భరించలేక, సహించలేక కొంతమంది దుర్మార్గులు, మతోన్మాదులు అతని మీద కక్ష కట్టి అతన్ని గాయపరిచి రాళ్లతో కొట్టి కొట్టి హింసించి చంపేశారు. బిడ్డలారా, స్టెఫను, దేనికోసం నిలబడ్డావయ్యా? నువ్వు ఎవరి కోసం నిలబడ్డావయ్యా? ఎందుకు నీ ప్రాణం పోయిందయ్యా అంటే వాక్యం ద్వారా దేవుడు మనకు సమాధానం చెప్తున్నాడు. ఆ స్టెఫను వాక్యము కోసం నిలబడ్డాడు, సత్యము కోసం నిలబడ్డాడు, యేసయ్య కోసం నిలబడ్డాడు. సత్యాన్ని, వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించినందుకు, బోధించినందుకు, యేసును గురించి సాక్ష్యం ఇచ్చినందుకు, యేసును మహిమపరిచినందుకు, ఆయన గొప్పతనాన్ని వివరించినందుకు స్టెఫనుని హతసాక్షిగా మార్చేశారు. అద్భుతం ఏంటి తెలుసా? యేసయ్య కోసం నిలబడి యేసయ్య కోసం చనిపోతే ఆ మరణము దేవుడి దృష్టికి చాలా చాలా విలువైనది. కీర్తన గ్రంథము 116వ అధ్యాయము 15వ వచనం. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. డియర్ బ్రదర్, డియర్ సిస్టర్, చావు ఎలాగైనా వస్తుంది. జబ్బు చేసి చచ్చిపోవచ్చు, ఈ యాక్సిడెంట్ అయి చనిపోవచ్చు, వయసు అయిపోయి చనిపోవచ్చు, ఏ రకముగైన మరణం వస్తుంది. కొంతమంది తాగి చనిపోతారు, కొంతమంది తిరిగి చనిపోతారు, కొంతమంది రకరకాల పాపాలు చేసి కానరాని జబ్బులు వచ్చి చచ్చిపోతారు. వ్యభిచార పాపం వల్ల ఎయిడ్స్ లాంటి వ్యాధులు వచ్చి చచ్చిపోతారు. కానీ ఈ మరణాలన్నీ దేవుడి దృష్టికి విలువైనవి అనుకుంటున్నారా? ఏ భక్తుడైతే యేసయ్య కోసం నిలబడతాడో, ఏ భక్తుడైతే, ఏ సేవకుడైతే, ఏ విశ్వాస అయితే వాక్యము కోసం, సత్యం కోసం పోరాడుతారో, నిలబడతారో, సాక్షిగా ఉంటారో, దేవుడి కోసం పని చేస్తూ యేసయ్య నిమిత్తం హింసించబడి శ్రమల పాలైపోయి చంపబడితే అటువంటి భక్తుల మరణము దేవుని దృష్టికి విలువైనది. బార్డర్లో, దేశం యొక్క బార్డర్లో పనిచేసే జవాన్ చచ్చిపోతే అతనిని రాజ మర్యాదలతో, దేశ మర్యాదలతో అంతిమ యాత్ర నిర్వహించి విలువైన గంధపు చెక్కల మీద అతన్ని పడుకోబెట్టి అతని మీద దేశపు జాతీయ జెండా కప్పి అతనికి పూలమాలలు అలంకరించి పువ్వులు జల్లి అధికారులు అతనికి సెల్యూట్ చేసి ఘనంగా అతని గురించి మాట్లాడి చాలా గొప్పగా అతన్ని సాగనంపుతారు. ఎందుకయ్యా ఇన్ని చేస్తున్నారు ఈ ఒక్క వ్యక్తి కోసం అంటే, దేశపు అధికారులు చెప్పే మాట ఏంటంటే, ఇతడు దేశం కోసం పోరాడాడు, ఇతడు తన ప్రాణాన్ని దేశము కోసం విడిచిపెట్టాడు, కాబట్టి ఇతని మరణము మాకు విలువైనది, మా దేశానికి విలువైనది.
కాబట్టి ఇతన్ని ఎంత ఘనంగా గౌరవంగా సాగనంపుతున్నాం, ఇతని యొక్క అంతిమ యాత్ర ఎంత ఘనముగా నిర్వర్తిస్తున్నాం. ఇతని మరణము మా దృష్టికి చాలా విలువైనదిగా మేము భావిస్తున్నాము. భావించి ఇన్ని మర్యాదలు చేసి యాన్ని సాగనంపుతున్నామని ఆ దేశము, ఆ ప్రభుత్వము, ఆ అధికారులు, ఆయన అక్కడికి వచ్చినటువంటి శ్రేయోభిలాషులు, బంధువులు, మిత్రులు అతని గురించి గొప్పగా చెబుతారు. ఒక దేశం కోసం చనిపోయాడు కాబట్టి అతని మరణము దేశానికి విలువైంది, తప్పేమీ లేదు. నేనేం చెప్పనా, ఇదిగోండి యేసయ్య కోసం, దేవుని రాజ్యము కోసం, వాక్యము కోసం, సత్యము కోసం మన ప్రాణాలు పోతే మన మరణము దేవుని దృష్టికి విలువైనది. స్టెఫను చనిపోయినప్పుడు స్టెఫను వస్తున్నాడని తెలిసి పరలోకములో దేవుడు, రేయ్ బిడా సిద్ధమవ్వండి, నా ప్రియ కుమారుడు, నా కోసం హింసించబడిన వాడు, చిత్రహింస అనుభవించినోడు, ప్రాణం పెట్టినోడు, రక్తము చిందించినోడు వస్తున్నాడు, అతనికి ఘనముగా వెల్కమ్ చెప్పాలని దేవుడితో సహా, యేసుక్రీస్తుతో సహా లేచి నిలబడి గ్రాండ్ వెల్కమ్ చేస్తారండి. ఇదండి మరణం అంటే. చూడండి, ఆ మాటలు మీకు బైబిల్లో చూపిస్తాను, చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 54వ వచనము నుంచి నేను చదువుతున్నాను, చూడండి. వారి మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. సత్యం చెబితే పళ్ళే కొరుకుతారులేనండి, సత్యవాది లోక విరోధి. ఈరోజు నేను కూడా సూటిగా మాట్లాడుతున్నానని మీకు కోపం రావచ్చే, అయినా పర్వాలేదు, కలిపి చెరపడం నా బ్రతుకు ఇష్టము లేదు. వినండి బిడ్డలారా. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచియుండుట చూచి, ఇదిగో 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 స్టెఫను వచ్చే టైం అయిపోయింది, అతన్ని చంపేసే టైం అయిపోయింది. యేసు ప్రభు తెలుసు కదా, స్టీఫెన్ రాక కోసం, స్టెఫన్ రాక కోసం సింహాసనం మీద కూర్చున్న యేసు ప్రభుతో సహా నిలిచి, దేవుడే అటువంటి భక్తుడు మరణం చూసి మురిసిపోయాడండి. ఇది బ్రతుకంటే, ఇది మరణం అంటే, ఇది సేవ అంటే, ఇది జీవితం అంటే. ఒక్కరోజైనా ఇలా బ్రతకగలవా బ్రదర్? ఒక్కరోజైనా ఇలా బ్రతకగలవా? దేవుడి కోసం నిలబడగలవా? పోరాడగలవా? అవసరమైతే నీ ప్రాణం పెట్టగలవా? మహానుభావులు అలా చేశారు కాబట్టే ఈరోజు సువార్త మన దేశం దాకా వచ్చింది, మన ఇంటి దాకా వచ్చింది. నువ్వేం చేస్తున్నావు దేవుడి కోసం? నువ్వు టీవీ ముందు కూర్చొని, సెల్ ఫోన్ ముందు కూర్చొని సొల్లు కబుర్లు చెప్తూ, ఆ పాస్టర్ గారికి ఇన్ని మార్కులు, ఈ పాస్టర్ గారికి ఇన్ని మార్కులు, ఆ పాస్టర్ గారు అలాగా, ఈ పాస్టర్ అలాగా చెప్పింది చాలువయ్యా. మార్కులు వేయడం కాదు, మాటలు చెప్పడం కాదు, బ్రతికి చూపించు. నీ బ్రతికే ఒక బాధ అవ్వాలే. యేసయ్య కోసం ఒక్క బోధ చేయలేవు, ఒక్కరోజు కూడా క్రీస్తు కోసం బ్రతకలేవు, యేసయ్య కోసం ఒక రాళ్ల దెబ్బ తినలేవు, యేసయ్య కోసం ఒక నింద పడలేవు, ఒక అవమానం భరించలేవు, యేసయ్య కోసం ఒక ఊరెళ్ళి చెప్పలేవు. కానీ ఆ పాస్టర్ గారు అలాగా, ఈ పాస్టర్ గారు ఎలాగా, ఆ దైవజనుడు అలాగా క్రీస్తు కోసం బ్రతికే వాడికి మార్కులేస్తా. వాళ్ళలో అన్ని లోపాలు ఉన్నాయని చెప్తున్నా కదా, మరి లోపాలు లేకుండా నువ్వు బ్రతకొచ్చు కదా. ఆ లోపాలు లేని సేవ నువ్వే చేయొచ్చు కదా. దానికి కూడా దగ్గర ఏదో కౌంటర్ ఉంటుంది. మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి మీరే చెప్పాలి. మరి అంటప్పుడు నువ్వెందుకు మాట్లాడుతున్నావు? లోపాలు చూపించింది చాలే. నీ పొరుగు వాడికి తీర్పు తీర్చడానికి నువ్వెవడ మాట్లాడు బైబిల్లో? నీ పొరుగు వాని సేవకుడికి తీర్పు నువ్వెవడవయ్యా? తీర్పు తీర్చవలసింది దేవుడు. ఎవరు మట్టుకు వారు మనల్ని మనమే పరీక్షించుకోవాలి. నన్ను నేనే పరీక్ష చేసుకోవాలి, నీకు నువ్వే పరీక్ష చేసుకోవాలి. వాళ్ళు అలాగా, వీళ్ళు ఇలాగా, వాళ్ళు అలాగా అని చెప్పుకుంటూ కాలక్షేపం చేసేసుకుంటూ వాళ్ళ మీద కౌంటర్ వీడియోలు చేసేసుకుంటూ బతికేయడం కాదు. క్రీస్తు కోసం బ్రతికి అవసరమైతే అత్తసాక్షి అయిపోగలవా? క్రీస్తు కోసం కొన్ని ఆత్మలు సంపాదించి స్టెఫనులాగా ప్రభు ఎదుట నిలబడగలవా?
అది అలా చేసి చూపించు. ఇది రబ్బాయి బ్రతుకంటే, ఇది రబ్బాయి సేవ అంటేనే ఇలా బ్రతకాలని నీ బ్రతుకు ద్వారా ప్రకటించు. ఎంతోమంది భక్తులు చెప్పారు, మన బ్రతుకే ఒక బోధ అవ్వాలంట, మన ప్రవర్తనే ఒక సాక్ష్యం అవ్వాలి. ఇదండి దేవుని దృష్టికి విలువైన మరణం. ఎన్ని చిత్రహింసలు ఎందుకు వచ్చినాయి ఈ స్టెఫన్కి చిత్రహింసలు తెలుసా? క్రీస్తు వాక్యము ప్రకటిస్తున్నందుకు. నిజమే, ఎంతోమంది భక్తులు క్రీస్తు కోసం వాక్యం నిమిత్తం తృష్ణగొని చిత్రహింసలు పాలయ్యారు. రిచర్డ్ ఊంబ్రాన్ రొమేనియా దేశంలో సేవ చేస్తూ ఉండేవారు. అక్కడ కమ్యూనిస్టు ప్రభుత్వాలు బేభత్సమైనటువంటి చిత్రహింసలు పాలు చేస్తున్న కాలం అది. స్వేచ్ఛ లేని కాలం అది. దేవుడి కోసం స్వేచ్ఛగా ప్రకటించడానికి అవకాశాలు సరిగా లేని కాలం అది. బైబిల్ పట్టుకుని బాహాటంగా కూడా తినడానికి సరైనటువంటి స్థితిగతులు లేని కాలం అది. వాళ్ళు ఒక మీటింగ్ పెట్టారంటే, రాయ్ బైబిల్ కంటే క్రీస్తు కంటే కమ్యూనిజమే గొప్పది. అలా ఒప్పుకున్న వాళ్ళే ఉండండి. అలా ఒప్పుకుంటే మీకు ఏదైనా చెడు అవకాశం ఇస్తాం. చెప్పండి, కమ్యూనిజమే గొప్పది, బైబిల్ గొప్పది కాదు, యేసయ్య గొప్పది కాదు అన్నప్పుడు అందరూ మౌనంగా ఉన్నారు. అక్కడ రిచర్డ్ ఊంబ్రాన్ భార్య కూడా ఉంది. ఎంతమంది ఉన్నారు, ఎవరో మౌనంగా ఉండలేదు, మీరు కూడా మౌనంగా ఉన్నారేటండి. ఇప్పుడు నేను లేచి మాట్లాడితే తర్వాత నీతో మాట్లాడడానికి నేనుండను, నన్ను ఉంచరేలా, ఆ తర్వాత నువ్వు నన్ను చూడలేవో అంటే ఏమన్నది తెలుసామే? రిచర్డ్ ఊంబ్రాన్ భార్య ఏమని తెలుసా? పిరికోడుగా నా కళ్ళ ముందు నిన్ను పెట్టుకుని, పిరికోడు నా భర్త అని నీ గురించి ఊహించుకుని నిన్ను చూడడం కంటే నా భర్త ధైర్యవంతుడు, క్రీస్తు కోసం వాక్యం కోసం నిలబడ్డాడని గొప్పగా చెప్పుకోవడమే నాకు ఇష్టం అని చెప్పినప్పుడు రోషముతో లేచి నిలబడ్డాడు రిచర్డ్ ఊంబ్రాన్. బైబిలే గొప్పది, యేసయ్యే గొప్పడని చెప్పినందుకు అతని భార్యను తీసుకెళ్ళి చెరసాలలో వేసేశారు, జైల్లో వేసేశారు. చాలా కాలం జైల్లో మగ్గిపోయిన జీవితాలు. భార్యనొక చోట, భర్తనొక చోట వేసేసి బంధించేశారు. చెరసాలలో కూడా మార్చి హింసించారు వాళ్ళని. 3 రోజులకోసారి రొట్టె ఇచ్చి, రోజుకొక గ్లాసు నీళ్ళిచ్చి చిత్రహింసలు చేశారు. ఒకసారి నరకం అంటే ఇంకొకటి ఉంటుందా దేవా? ఈ చీకటి ఏంటి? ఈ చిన్న గది ఏంటి? స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి ఏంటి? ఈ నరక యాతన ఏంటి? ఈ ఆకలేంటి? ఈ దప్పికేంటి? నరకం అంటే ఇంకోటి ఉంటుందా దేవా అంటే ఈ లోపు డోర్ ఓపెన్ అయ్యింది, ఒక గ్లాసు వాటర్ వచ్చింది. అప్పుడు రిచర్డ్ ఊంబ్రాన్ ఏమన్నా, ఓ లార్డ్ ఫర్గివ్ మీ లార్డ్, నన్ను క్షమించు ప్రభువా, నరకములా ధనవంతుడికి నీళ్లు లేవు, ఇక్కడ నాకు కొన్ని నీళ్ళైనా ఇచ్చావు చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రష్యా దేశానికి మార్చి అక్కడ జైల్లో పెట్టినప్పుడు ఆ జైలు అధికారి అన్నాడు, వెళ్ళి మీరు నా లెట్రిన్ శుభ్రం చేయండి. మనలాగా ఉండబడిన లెట్రిన్లు అక్కడ నీళ్ళు వేస్తే వెళ్ళవు, మంచు ప్రాంతం అది, నీళ్లు గడ్డ కట్టుకుపోతాయి. మాన్యువల్ బాత్రూములు అక్కడ. ఆడు ఏరిగి వచ్చేస్తే సారీ ఏమనుకోకండి, ఆ జైలు అధికారి మల విసర్జన చేసి వచ్చేస్తే వీళ్ళ చేతులతో ఎత్తి పారబోయేలా పెంట. అండ్ వాళ్ళు నీళ్ళతో కడుక్కోరు, టిష్యూ ఉపయోగించి కడుక్కుంటారు. ఆ రోజుల్లో యేసు ప్రభు మీద కోపముతో, వాక్యం మీద కోపముతో బైబిల్ పేపర్లు చింపు చూసినట్టున్నాడు. ఈరోజు అతను క్లీన్ చేసి అవకాశం వచ్చి వెళ్ళాడు. అక్కడ క్లీన్ చేసినప్పుడు ఆ పెంట అంటుకున్న కొత్త నిబంధనలోని బైబిల్ ఒక పేపర్, రోమాపత్రిక 8వ అధ్యాయం పేపర్ కనపడిందంటే దానికి ఆల్రెడీ మలం అంటుకుని ఉంది. అటు చూసుకొచ్చేసాడు కదా మనోడు. అంతా ఐస్కి పామి క్లీన్ చేసినా ఇంకా ఎంతో కొంత ఇదిగా ఉంటుంది కదండి. అయినప్పటికీ వాక్యం దొరికింది. బైబిల్ ఏం బయటికి బాహాడికి పట్టుకెళ్తే ఊరుకోరు.
ఆ పెంట అంటుకున్నది క్లీన్ చేసుకుని దాన్ని చిన్నగా మడత పెట్టుకుని నోట్లో పెట్టుకుని తెచ్చుకుని చదువుకున్నాడు. వాక్యము కోసం తృష్ణ, సత్యము కోసం అయినటువంటి తృష్ణ, యేసయ్య కోసమైన తృష్ణ, ఆసక్తి. ఈరోజు నీ ఇంట్లో ఎన్ని బైబిళ్ళు ఉన్నాయో, నీ సెల్ ఫోన్లో బైబిల్ ఉంది, నీ ఇంట్లో బైబిల్ ఉన్నదే, కానీ బైబిల్ చదవడానికి ఎందుకు సోదరా సహోదరి నీకు ఆసక్తి లేదు? సెల్ ఫోన్లు గంటలు గంటలు చూస్తున్నావు, దీంతో గంటలు గంటలు గడుపుతున్నావు. టీవీల ముందు, ఫ్రెండ్స్ ముందు పనికిరాని సోదు కబుర్లు చెప్పుకుంటూ, చిట్ చాట్ చేసుకుంటూ, వాట్సాప్ మెసేజ్లు పెట్టుకుంటూ, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసుకుంటూ సమయం వృధా చేసుకుంటున్నాం. ఒక్క పేపర్ దొరికింది, బైబిల్ పేపర్. అబ్బా మనసు పొంగిపోయిందండి. నీ చేతిలో బైబిల్ ఉన్న నీకు వాక్యం విలువ తెలియడం లేదు. ఆ రోజు వారు సత్యం కోసం, వాక్యము కోసం, క్రీస్తు కోసం చిత్రహింసలు అనుభవించారు. యేసయ్య కోసం ఈ దాహం నీకుందా? వాక్యం కోసం ఈ తృష్ణ నీకుందా? దేవుని పట్ల ఈ తృష్ణ నీకుందా? సోమరి అయిపోయావు. క్రీస్తు ప్రేమ నీకు అర్థమవ్వలేదు ఇంకా, క్రీస్తు త్యాగం నీకు అర్థమవ్వలేదు ఇంకా. యేసయ్య ప్రేమ అర్థమైతే నువ్వు మౌనంగా ఉండలేవు, యేసయ్యను ప్రకటించకుండా ఉండలేవు, యేసయ్య కోసం సాక్ష్యం చెప్పకుండా ఉండలేవు, బైబిల్ చదవకుండా ఉండలేవు. ఈ బైబిల్ గొప్పతనము నీకు తెలియలేదు, యేసయ్య ప్రేమ త్యాగం నీకు అర్థమవలేదు. నీ కోసం చిత్రహింసలు అనుభవించాడు నా యేసయ్య. కొరడాలతో కొట్టబడ్డాడు, ఒళ్ళంతా నాగటి చాళ్ళగా దున్నబడిందే. ఆ రోమా ప్రభుత్వ కొరడాలు కొట్టి లాగుతుంటే చర్మం ముక్కలు ముక్కలుగా రాలిపోయింది. రక్తమయమైపోయిన యెరూషలేము వీధులు, సిలువ దగ్గర రక్తమే. ఒక కనుగుడ్డు పగిలిపోయింది, తలలో ముండ్ల కిరీటం పెట్టబడింది, కాళ్ళల్లో చేతుల్లో ఒళ్ళంతా గాయాలు, ముఖం మీద ఉమ్ము వేసి అవమానాలు. ఎవరి కోసం బిడ్డ? ఇంకెప్పుడు అర్థమవుతుంది నీకు ఈ త్యాగం? ఈ లోకపు సుఖాలకు మరిగిన అడవి గాడిదవు నువ్వు. ఇంకా యేసయ్య ప్రేమ ఏం అర్థమవుతుంది? వాక్యం గొప్పతనం ఏం అర్థమవుతుంది? నీ కళ్ళ ముందున్న కన్నతండ్రుల ప్రేమే నీకు అర్థం కానప్పుడు ఆ పరమ తండ్రి ప్రేమ, నిన్ను రక్తమిచ్చి కొన్న ప్రేమ ఏం అర్థమవుతుంది? ఇంకా వాక్యము పత్రిక పేపర్ కోసం పెంటతో కలిసిన వాక్యాన్ని నోట్లో పెట్టుకున్నాడంటే రిచర్డ్ ఉమ్బ్రాండ్. దేవుడి కోసం, వాక్యం కోసం ఎంత ఆకలి ఉందండి అతనిలో. ఇన్ని శ్రమలు, ఈ చిత్రహింసలు దేనికోసం? వాక్యం నిమిత్తం, సత్యం నిమిత్తం, యేసయ్య నిమిత్తం. రిచర్డ్ ఉమ్బ్రాండ్ భార్య అయితే కొన్నిసార్లు ఆకలి తట్టుకోలేక గడ్డి పీక్కుని తిందంటండి. ఏం భక్తిండే! ఏళ్ళండి భక్తులంటే. నీకు అన్ని సుఖాలు ఉన్నా, నెత్తి మీద ఫ్యాన్ ఉన్నా, ఇంట్లో ఏసీ ఉన్నా, కూర్చోడానికి సోఫా ఉన్నా, అండ్ బైబిల్ చదవలేకపోతున్నావు, క్రీస్తుని గురించి ఆలోచించలేకపోతున్నావు, ధ్యానించలేకపోతున్నావు, వాక్యం చెప్పలేకపోతున్నావు, సాక్ష్యం చెప్పలేకపోతున్నావు. సిలువే సింహాసనమైంది యేసయ్యకి. మనకులాగా సోఫా మీద కూర్చోబెట్టలే, పట్టు పరుపుల మీద పడుకోబెట్టలే, చిత్రహింసలకు గురి చేశారు బిడ్డ. అర్థమవుతుందా నీకు? ఎంతోమంది భక్తులు చిత్రహింసలు పాలయ్యారు. మీకు మాట చూపిస్తాను చూడండి, ఇంకొక మాట చూపించి త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 22వ వచనం చూడండి. అప్పుడు జనసమూహము వారి మీదికి దొమ్మిగా వచ్చెను, న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి. 23వ వచనం కూడా చదువుతున్నాం చూడండి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. 24వ వచనం చూడండి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారి లోపలి చెరసాలకు త్రోసి వారి కాళ్లకు బొండా వేసి బిగించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, 19వ వచనం చూడండి ఒకసారి. ఆమె యజమానులు తమ లాభ సాధనం పోయినని చూచి పౌలును శీలను పట్టుకుని గ్రామపు చావడిలోనికి అధికారుల వద్దకు ఈడ్చుకుని పోయారు. చిత్రహింసలండి.
పౌలయ్య గారు, దేనికోసమయ్యా మీకు ఈ చిత్రహింసలు? మిమ్మల్ని ఎందుకు ఈడ్చుకెళ్ళిపోయారు? మిమ్మల్ని ఎందుకు ఆ చావు దెబ్బలు కొట్టారు? మీ మీద ఎందుకు రాళ్ళు రువి చచ్చే అంతగా కొట్టారు, చెరసాల్లో వేశారంటే వాక్యము నిమిత్తం, సత్యము నిమిత్తం, క్రీస్తు సాక్ష్యము నిమిత్తమే మాకు ఈ చిత్రహింసలు. అయినా పర్వాలేదని ఆ చెరసాలలో పౌలు శీలలో పాటలతో ప్రార్థన చేస్తున్నారు, ప్రభువుని స్తుతిస్తున్నారు. భక్తుల జీవితాలు విన్నప్పుడు కూడా, చదువుతున్నప్పుడు కూడా నీ మనసుకి ఏమనిపించట్లేదా బ్రదర్, సిస్టర్? ఇంకెప్పుడు బ్రతుకుతావు యేసయ్య కోసం? ఒక యోహాను యేసయ్య నిమిత్తం, వాక్యం నిమిత్తం, సాక్ష్యం నిమిత్తం చిత్రహింసలు అనుభవించాడు. ఒక స్తెఫను యేసయ్య నిమిత్తం చిత్రహింసలు అనుభవించాడు. వాక్యం నిమిత్తం, సత్యం నిమిత్తం చిత్రహింసలు అనుభవించి యేసయ్యకు ఇష్టమైన మరణము పొందాడు. పౌలు గారు యేసయ్య కోసం, సత్యం కోసం, వాక్యం నిమిత్తం చిత్రహింసలు అనుభవించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది వాక్యము కోసం, సత్యము కోసం హతసాక్షులైపోయారు. తెలుసా మీకు? చూడండి, ఇంకొక మాట మీకు చూపిస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనం. యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను. యాకోబుని ఖడ్గముతో చంపేశారు. యాకోబా, ఎందుకయ్యా నేను ఇలా ఖడ్గముతో చంపేసి హతసాక్షిని చేశారంటే, వాక్యం కోసం, సత్యం కోసం, నా యేసయ్య నిమిత్తం సాక్షిగా నిలబడినందుకు. అయినా పర్లే, నా యేసయ్య కోసమే కదా. నా యేసయ్య పడిన పాటల్లో, ఆయన పడ్డ శ్రమల్లో, మా శ్రమలో ఎన్నదగినవి కాదు కదా అని భక్తులు చెబుతున్నారు. పేతుని చెరసాలలో వేసేశారు. తర్వాత రోజుల్లో పేతురుని తలకిందులుగా సిలువేసేశారు. పేతురా, ఎందుకయ్యా తలకిందులుగా సిలువేయించబడ్డావంటే, నా యేసయ్య మామూలుగా సిలువేయబడ్డాడు, ఆయనలాగా సిలువేయబడ్డానికి నాకు అర్హత, యోగ్యత లేదు. ఆయనంత గొప్పోని నేను కాదు. ఆయనలాగా నేను గొప్పోడిని కాదు. ఆయనంత మంచోడిని కాదు. ఆయనంత పరిశుద్ధుడిని కాదు. కాబట్టి ఆయనలాగా నన్ను సిలువేయొద్దు. నన్ను తలకిందులుగానే సిలువేయండి. తలకిందులుగా సిలువేస్తే రక్తమంతా కింద భాగాలకి ఫ్లో అయ్యి శిరస్సులోకి వచ్చేసి చెవుల్లో నుంచి, ముక్కుల్లో నుంచి, కళ్ళలోంచి బ్లడ్ వచ్చి రక్తాలను పగిలి చచ్చిపోతావయ్యా అంటే అన్ని చిత్రహింసలు అనుభవించినా పర్వాలేదు. కానీ క్రీస్తులాగా సమానంగా సిలువేయబడేంత యోగ్యత నాకు లేదు. నన్ను ఎలాగా చంపాలనుకుంటున్నారో కనీసం ఈ ఒక్క రిక్వెస్ట్ అయినా తీసుకోండి, నన్ను తలకిందులుగా సిలువేయండి. పేతురా, ఎందుకయ్యా చెరసాల పాలయ్యావు? పేతురా, ఎందుకయ్యా ఇంతగా చంపబడ్డావంటే ఏముందండి, నా యేసయ్య నా కోసం ప్రాణమే పెట్టాడు. నా యేసయ్య నాకు ఎంతో చేశాడు. ఆయన నిమిత్తం ఈ మాత్రము కూడా నేను బ్రతకకపోతే నా బ్రతుకుకు విలువే లేదని పేతురు గారు హతసాక్షి అయిపోయాడు. దేవుడి కోసం, వాక్యం కోసం, సత్యం కోసం ఎంతోమంది హతసాక్షులు అయిపోయారండి. మీకు టూకీగా పైన కొన్ని మాటలు చెప్తాను. పేతురు గారిని తలకిందులుగా సిలువేసి చంపేశారు. రెండోది, ఆంద్రీ గారిని ఈ ఇంటూ ఆకారంలో సిలువ వేసి చంపేశారండి. ఈ యాకోబుని ఖడ్గముతో చంపేశారు బిడ్డలారా. యోహాను గారిని పద్మాసు ద్వీపములో పారవేసినప్పుడు అతను ఎన్నో దర్శనాలు చూసిన తర్వాత ఎఫెసులో అతను సహజ మరణం పొందాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత ఫిలిప్ని టర్కీ దేశంలో రోమన్ గవర్నరు ఫిలిప్ని చంపేశాడండి. తోమాని మన భారతదేశంలోనే చంపేశారు, హతసాక్షిని చేసేసారండి. బర్తలోమయి నతానియేలు మరొక పేరు,
అర్మేనియా దేశంలో చర్మాన్ని ఒలిచి చిత్రహింసలు చేసి అతన్ని చంపేశారు. బిడ్డలారా, మత్తయిని ఇథియోపియా దేశంలో కత్తితో పొడిచి చంపేశారు. తద్దయి, అతనికి మరొక పేరు యోధ, సిరియాలో గొడ్డలతో నరికి చంపేశారు. అల్ఫయి కుమారుడు యాకోబుని రాళ్లతో కొట్టి చంపేశారు. కానానీయుడైన సీమోనుని పర్షియా దేశంలో చంపేశారు. ఇస్కరియోతు యోధ దేవుడి కోసం చావలేదు, కానీ దేవుడికి నమ్మక ద్రోహం చేసి అతనంతటా అతన్ని ఉరిపోసుకొని చచ్చిపోయాడు. అతని గురించి ఎందుకు చెప్పానంటే, యేసు ప్రభు శిష్యుల మరణాలు ఎలాగున్నాయో మీకు తెలియాలని చెప్పాను. ఈ ఒక్క ఇస్కరియోతు యోధ మరణమే దౌర్భాగ్యమైన దిక్కుమాలిన విలువలేని మరణం, కానీ మిగతా వారి మరణాలు దేవుని దృష్టికి చాలా విలువైనది. ఇంకా కడమవాడు అపోస్తలుడైన పౌలయ్య గారిని రోమాలో శిరచ్ఛేదనం చేసి చంపేశారు. ఇంతమంది శిష్యుల దగ్గరికి వెళ్ళి, భక్తుల దగ్గరికి వెళ్ళి, ఎంతమంది మిషనరీల దగ్గరికి వెళ్ళి, ఎవరి కోసమయ్యా మీ ప్రాణాలు వదిలేసింది? ఎవరి కోసమయ్యా, దేనికోసమయ్యా మీకు ఈ చిత్రహింసలు, ఈ పాట్లు, ఈ కష్టాలు, ఈ తిప్పలు, చర్మం ఒలిచి చచ్చిపోవడం ఏంటి, ఖడ్గముతో నరకబడడం ఏంటి, తలకిందులుగా సిలువ వేయబడడం ఏంటి, రాళ్లతో కూడా చంపడం ఏంటి? ఏ పాపం చేశారయ్యా మీరు? యేసయ్య కోసం ఇలా చనిపోవడం మీకు బాధ లేదంటే వాళ్ళు అంటారు, ఇది మాకు భాగ్యమే. హతసాక్షుల పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి. రేపొద్దున్న క్రీస్తుతో కూడా 1000 ఏండ్ల పరిపాలనలో వాళ్ళ సింహాసనాల మీద కూర్చుని క్రీస్తుతో పాటు పరిపాలించబోతున్నారు. దేవుని రాజ్యంలో వారికి గొప్ప మహిమ అంతొస్తుంది, గొప్ప కిరీటం ఉంది. ప్రియమైన దేవుడరా, దేవుడి కోసం చనిపోయిన వారికి, హతసాక్షులు అయిపోయిన వారికి దేవుడిచ్చే మహిమ సామాన్యంగా ఉండదు, బహుమానాల సామాన్యంగా ఉండదు, ఆధిక్యత సామాన్యంగా ఉండదు. ఆలోచన చేయండి ఒక్కసారి. క్రీస్తు కోసం, సత్యం కోసం, వాక్యము కోసం దేవుని సాక్షి నిమిత్తం చిత్రహింసల పాలైన భక్తుల జీవితాలు మీ ముందు పెట్టారు. ఇన్ని విన్న తర్వాత కూడా నీలో రోషం రాకపోతే, దేవుడి కోసం బ్రతకడం తృష్ణ రాకపోతే, నిన్నేమనాలో నువ్వే నిర్ణయించుకో. దేవుడిని ఎలా చూస్తున్నాడో నువ్వే నిర్ణయించుకో. ఒకవేళ నీకు నిజంగా మనసు ఉంటే ఇప్పుడైనా మారు మనసు పొందు. రక్షణ లేకపోతే రక్షణ పొందు. రక్షణ పొందిన దానివైతే, పొందినవాడివైతే లే, దేవుడి కోసం బ్రతుకు. వాక్యాన్ని పంచిపెట్టు, క్రీస్తు సాక్ష్యాన్ని పంచిపెట్టు. నీవే స్థాయిలో పని చేయగలవు ఆ స్థాయిలో పనిచేయి. పనిచేసే వారిని పంపించు, పనిచేసే వారిని ప్రోత్సహించు. మనందరం కలిసి క్రీస్తు రాజ్య వ్యాప్తిలో క్రీస్తు సైనికులుగా బ్రతుకుదాం. అవసరమైతే క్రీస్తు కోసం హతసాక్షులైపోదాం. అప్పుడు మన మరణము కూడా దేవుని దృష్టికి విలువైనదిగా ఉంటుంది. పరలోకములో క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనకి బహుమానాలు ఉంటాయి. దేవుడిచ్చే మహిమ ఉంటుంది, కిరీటాలు ఉంటాయి, ఆయనతో పరిపాలించే ధన్యత ఉంటుంది. అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, మంచి దేవుడా, గొప్ప దేవుడా, మహోన్నతుడా, క్రీస్తు కోసం, సత్యము కోసం, వాక్యము కోసం, సాక్ష్యం కోసం చిత్రహింసలు అనుభవించి నీ రాజ్య వ్యాప్తి కోసం పోరాడిన శిలువ సైనికుల గురించి, భక్తుల గురించి మేము విన్నాము నాయన. మాలో ఈ మంట మండాలి, విన్నవారిలో మంట మండాలి. నీ కోసం బ్రతకాలని తృష్ణ కలగాలి నాయన. వారి హృదయాల్ని కదిలించండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. సోమరులుగా ఉన్న వారిని ఉజ్జీవింపచేయండి. విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.